ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. అందరికీ ధర్మ మార్గము, భక్తి మార్గము, రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామి వారిని కోరుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2024 నుండి 15/6/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1/6/2024 నుండి 15/6/2024 వరకు గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు, వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి, రవి బుధ గురు శుక్ర సంచార స్థితి, శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి. రవి చేత గురు శుక్రులు ఇద్దరు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి జాతకులకు ఈ జూన్ నెలలో చతుర్గ్రహ కూటమి సంచార స్థితి, గురువారం అమావాస్య రోజు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేయడం వృషభ రాశి వారికి యోగదాయకం. వృషభ రాశిలోనే చతుర్గ్రహ కూటమి, రవి బుధ గురు శుక్రుడు. రవి బుధులు ఎవరి యొక్క జాతకంలో కలిసి ఉంటారో బుధాదిత్య రాజయోగము అంటారు. ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి, ఉండబడి దాంట్లో ప్రమోషన్స్ రావడానికి, మీరు ఏదైతే అనుకుంటున్నారో సాధించడానికి ప్రభుత్వ అధికారులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. అలాగనే రవిచేత గురువు, రవిచేత శుక్రుడు ఒకే రాశిలో ఉండడం వల్ల గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అంటారు. నూతనంగా ఏదైనా ఒక పనులు ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు అనుకూలించినట్లు కనపడుతూ ఉంటాయి, ఒక కొలిక్కి రాకపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది తాత్కాలికమే అని చెప్పి గమనించండి. కొంతకాలం తర్వాత మీకు భూయోగము, గృహయోగము, విదేశాన యోగాలు అలాంటి అనేక యోగాలు మీ సొంతమైందని చెప్పి గమనించాలి. పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల అభివృద్ధిలో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. మీరు ఏదైతే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారో అది అన్నింటా విజయం కలిగిస్తూ అన్నింటా మీకు మంచి ఆనందాన్ని, తృప్తికరమైన జీవితాన్ని మీరు పొందబోతున్నారని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయ రంగ కార్యక్రమాల్లో అన్నింటా ధర్మ మార్గంగా మీరు ఉండడం వల్ల విజయం అనేది అందరికన్నా మీరు ముందు వరుసలో ఉంటారు అని చెప్పి గమనించాలి. లాభస్థానంలో రాహు సంచారం చేయడం వల్ల దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. కారణం ఏమిటి అనగా కష్టపడి పనిచేయడం మీ వంతు, ఫలితాలు అనుభవించడం పక్కవారి వంతు అన్నట్టుంటుంది. అంటే నెలపొడవునా సంపాదించి ఓ 50,000 లక్ష రూపాయలు మీరు బంధువులు కదా, మిత్రులు కదా, స్నేహితులు కదా, ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని ఇచ్చారా? మీకు అవి ఇవ్వకపోగా మీరు పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు, మనశ్శాంతి లేని జీవితం పొందుతారు అని చెప్పి గమనించాలి. ఇలాంటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, అనేక రకమైన డబ్బులతో కూడుకున్న వ్యవహారాలు ఉన్నప్పుడు మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి లవణం అనగా ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని ఈ రాహువుకు సంబంధించినటువంటి అలాగనే రాశికి సంబంధించినటువంటి రుద్రుడి యొక్క మంత్రంతో సంపుటీకరణ చేస్తూ ఆ ఉప్పునంతా నీటిలో కరిగించి ఆ నీటి చేత మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన
ఇలాంటి ధనపరమైనటువంటి, గృహపరమైనటువంటి, కోర్టుపరమైనటువంటి చిక్కులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. వ్యయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కరడం వలన దూరావాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు, అలాగనే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి. ఈ అమావాస్య గురువారం రోజు రావడం, అలాగనే చంద్రుడి నక్షత్రం అవ్వడం వలన గజకేసరి యోగం అనగా ఏనుగుపైన కూర్చోబెట్టి సన్మానోత్సవ కార్యక్రమం ఇలా చేస్తూ ఉంటారు. అలాంటి యోగం మీకు కలగాలి అన్నట్లయితే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, కాళభైరవ స్వామి దగ్గర ముడుపు కట్టడం వలన ఇక అలాంటి గజకేసరి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే రాశిలోని చతుర్గ్రహ కూటమి కారణం వలన మీరు నివసించే ఇంటికి కానీ, వాహనాలకు కానీ, మీరు చేస్తున్న వ్యాపార కార్యక్రమాల్లో ఒక ఎర్రటి గుమ్మడికాయని దిశ పగొట్టడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారాలు, స్వయం వృత్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన కార్యక్రమాలు చేసేటి వారందరికీ చాలా మంచి కాలము ఉందని చెప్పి గమనించాలి. అలాగే కృత్తికా నక్షత్ర జాతకులు అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగ కార్యక్రమాలు, కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి యోగదాయకం. అలాగా రోహిణి నక్షత్ర జాతకులు హోటల్, నీటితో కూడుకున్న వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు యోగదాయకం. వృషిక నక్షత్ర జాతకులకు బార్డరు, న్యావీ, పోలీస్, రక్షణ శాఖలో వారికి మంచి అవకాశాలు రాబోతుందని చెప్పి గమనించాలి.